शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం శుక్లపక్షం శుక్రవారం. తిథి విదియ సాయంకాలం 5:24 వరకు, నక్షత్రం భరణి రాత్రి 1:15 వరకు, వర్జం ఉదయం 9:34 నుంచి 11:19 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:10 వరకు, మరల మధ్యాహ్నం 12:28 నుంచి 1:18 వరకు, అమృతకాలం రాత్రి 8:01 నుంచి 9:46 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి విశేషం ఉమా శివ అగ్ని పూజ. ఉమా అంటే పార్వతీదేవి, శివుడు అగ్ని, ఆ శంకరునికి 3వ నేత్రంగా ఉన్నటువంటి వాడు. అగ్ని దేనికి సంకేతం అంటే తేజస్సుకి సంకేతం అండి. తేజస్సు దేనికి సంకేతం? జ్ఞానానికి సంకేతం. అంతేకాదు సమస్య పరిష్కార శక్తికి సంకేతం. కాబట్టి జ్ఞానం అనేటువంటిది అగ్నికి సంకేతం. ఆ రకమైన జ్ఞాన నేత్ర వికాసాన్ని మనం పొందాలంటే పార్వతీదేవిని, ఎందుకని పార్వతీదేవికి కూడా 3వ నేత్రమే వర్ణితమై ఉంది. అందువలన ఆ జ్ఞాననేత్రం కలిగినటువంటి దంపతులుగా పార్వతీ పరమేశ్వరులను మనం భావన చేస్తూ పూజించినట్లయితే తద్వారా మనకు జ్ఞాననేత్రం వికసించడంతో సమస్యా పరిష్కార దర్శనం దగ్గర నుంచి మోక్ష దర్శనం వరకు కూడా కార్యం సక్రమంగా నెరవేరుతుంది. నేటి ఆణిముత్యాలు. నీవు తెలివైనవాడు అయితే నీ అజ్ఞానాన్ని నీవే గ్రహిస్తావు. ప్రశ్న సమాధానం నీలోనే ఉన్నప్పుడు సమస్య కూడా నువ్వు సృష్టించుకునేదే కదా. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. పరాత్పరుని యొక్క సృష్టి సౌందర్యానికి ఆలవాలమైనటువంటి ప్రకృతిలో అనేక అద్భుత శక్తులు దాగి ఉన్నాయి. ఒక విత్తనం నుంచి మహావృక్షం ఉద్భవించినట్టుగా ఈ మానవ శరీరాన్ని ఆరోగ్యప్రదమైనటువంటి జీవితంగా మలుచుకోవడానికి అర్చనా కార్యక్రమం చాలా విశిష్ట తత్వాన్ని ప్రసాదిస్తుంది ప్రతి వారికి కూడా. దేవతారాధన చేసేటువంటి వారు నైవేద్యాల విషయంలో కూడా జాగరూకత వహించాలి. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని అర్చించేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఆమె చక్కని తల్లి కాబట్టి పసుపుతో కూడినటువంటి పదార్థాలు అంటే తప్పనిసరిగా పులిహోర, పరమాన్నం ఆ తల్లికి నివేదన చేయాలి. మీరు పూజంతా కూడా అయిపోయిన తర్వాత అద్భుతవంతమైనటువంటి ఈ తత్వచింతన నైవేద్యంలో ఎందుకు ఉంచారు అంటే ప్రకృతి మాత యొక్క కరుణ మీ పట్ల సానుకూలత పొందటానికి. అందుకే ఇటీవల కాలంలో సాంప్రదాయబద్ధంగా ఆరోగ్య పరిరక్షణ కోసం మొలకెత్తినటువంటి విత్తనాలను నిత్యం కూడాను కాసినైనా సరే తీసుకోండి అని చెప్పేసి చెబుతున్నారు. ఈ మొలకెత్తిన విత్తనాల్లో నుంచి వచ్చేటువంటి అద్భుత చర్య పరాత్పరుని యొక్క సృష్టికి నిదర్శనవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఇది మనం పరమాత్మతత్వం ఇక్కడే ఉంది కాబట్టి ఈ శరీరం అనేటువంటి వృక్షాన్ని
చక్కటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి కూడా ఈ మొలకెత్తిన విత్తనాల స్వీకరణ సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది అని చెబుతూ, అలాగే నైవేద్యంలో ఉపయోగించిన పదార్థాలని స్వీకరించడం వెనకాల కూడా పరమార్థాన్ని గుర్తిరగాలి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పాతకము జాతకము వడపోత పోసి, ధాత గీతకు శ్రీకృష్ణ గీత కలిపి, బూతు కూతల రోతల చేతలు గల తీతువును హంసగా మార్చు తెలుగు భాష. ఈ తెలుగు భాష ఎంత మహిమాన్వితమైనదంటే, పాతకము జాతకము వడపోత పోసి, ఈ మనిషి చేసుకున్నటువంటి పాతకం ఏదన్నా ఉన్నట్టయితే ఆ పాతకాన్ని, దాన్ని బట్టి ఏర్పడినటువంటి జాతకాన్ని కూడా వడపోత పోసేస్తుంది ఈ తెలుగు భాష. పాతకము జాతకము వడపోత పోసి, ధాత గీతకు శ్రీకృష్ణ గీత కలిపి. ఆ బ్రహ్మదేవుడు రాసిన రాతలో ఏవైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సవరించేలాగా శ్రీకృష్ణుని భగవద్గీతను ఆ గీతకు కలిపి, బూతు కూతల రోతల చేతలు గల తీతువును హంసగా మార్చునా తెలుగు భాష. అసభ్యంగా మాట్లాడుతూ అస్తవ్యస్తంగా జీవించేటువంటి తీతువు పక్షి లాంటి వాళ్ళని కూడా హంసలాగా మార్చగలిగిన శక్తి గలది ఈ తెలుగు భాష. బూతు కూతల రోతల చేతలు గల తీతువును హంసగా మార్చునా తెలుగు భాష. పాతకము జాతకము వడపోత పోసి, ధాత గీతకు శ్రీకృష్ణ గీత గలిపి, బూతు కూతల రోతల చేతలు గల తీతువును హంసగా మార్చునా తెలుగు భాష. సామవేద గానముల శ్రీరామ కీర్తనలు విని, మైమరచి పొదుగులకు చేపు వచ్చి, క్షీరధారలనిచ్చు లచ్చి కామధేనువుల సమూహము సఖా తెలుగు భాష. ఈ తెలుగు భాష ఇంకా ఎంత పవిత్రమైనది, మహిమగలది అంటే, సామవేద గానముల శ్రీరామ కీర్తనలు విని. ఆ ఆవుల పాకలో ఉన్నటువంటి ఆవులు ఆ ప్రక్కనే ఉన్న వేద పండితులు చేస్తున్న సామవేద గానాన్ని విని, అక్కడ వృద్ధులు పాడుతున్నటువంటి శ్రీరామ కీర్తనలు విని, సామవేద గానముల శ్రీరామ కీర్తనలు విని, మైమరచి పొదుగులకు చేపు వచ్చి, క్షీరధారలనిచ్చు లచ్చి కామధేనువుల సమూహము సఖా తెలుగు భాష. మహాలక్ష్మీదేవి గోశాలలో సామవేద గానములు జరుగుతుంటే, శ్రీరామ కీర్తనలు వినిపిస్తుంటే, అవి విని తన్మయం చెంది పొదుగులకు చేపు వచ్చి క్షీరధారలు కురిపిస్తున్నటువంటి కామధేనువుల సమూహము వంటిది ఈ తెలుగు భాష. లచ్చి కామధేనువుల సమూహము సఖా తెలుగు భాష. ఇంత పరమ పవిత్రము, మహిమాన్వితము, శక్తిమంతము అయినటువంటి ధాత రాతని కూడా, బ్రహ్మ రాతని కూడా తిరిగి చెరిపి చక్కని రాతని రాయగలిగినటువంటి శక్తి గల ఈ తెలుగు భాషను మనం అధ్యయనం చేద్దాం. మన మాతృభాషనే మహాసరస్వతిగా భావించి పూజిద్దాం. తెలుగులోనే మాట్లాడదాం, తెలుగులోనే వ్రాద్దాం. జై తెలుగు సరస్వతి. ఉన్నది నీ ఒక్కడవే ఉమానాథ, నాకున్నది నీ ఒక్కడవే ఉమానాథ. ఉన్నది నీ ఒక్కడవే ఉమానాథ. ఆద్యంతమంగళమజాత సమానభావం ఆర్యం తమీశమజరామరమాత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం. శివాయ గురవే నమః.
శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. అమ్మ పార్వతీదేవి జయ విజయ అనబడే పరిచారకులతో కలిసి తపోదీక్షకు సిద్ధమైనది. తపశ్చకార సా తత్ర శృంగితీర్థే మహోత్తమే గౌరీ శిఖర నామాసి తత్తపకరణాధితత్. ఆ దివ్యమైన గౌరీ శిఖర ప్రాంతాన్ని తన తపస్సుకి భూమిగా నిర్ణయించుకుని అక్కడ ఒక విధమైన వాతావరణాన్ని ఆ తల్లి ఏర్పాటు చేసుకుంటున్నది. సుందరాశ్చ ద్రుమాస్తత్ర పవిత్రా శివయా మునే ఆరోపిత పరీక్షార్థం తపస ఫలభాగిన. కొన్ని మొక్కల్ని పాతిందిట ఆ తల్లి. పైగా తానే నిత్యము నీళ్లు పోస్తూ పెంచుతున్నది. అది కూడా తపస్సులో భాగముగా. పైగా ఈ మొక్కల్ని ఎందువల్ల అలా పెంచుతున్నది అంటే పరీక్షార్థం, తన తపస్సు యొక్క కాలాన్ని గణించడం కోసం, తన తపస్సు యొక్క ఫలాన్ని పరీక్షించడం కోసం ఆ మొక్కల్ని పెంచుతున్నదిట. అంటే మొక్కలు పెరుగుతూ ఉంటే తన తపస్సు కూడా పెరుగుతున్నది అని తెలుసుకోవడం, ఆ మొక్కలు వికసించితే పువ్వులతో ఉంటే తన తపస్సు కూడా వికసించింది అనే భావించడం, ఆ విధంగా ఆ చెట్లు కానీ ఫలాన్ని ఇస్తే తన తపస్సు కూడా ఫలించబోతున్నది తృప్తిపడడం, ఇలాంటి భావాలకు గాను ఒక పరీక్షార్థము, ఒక కాల గణనం కోసం ఆ మొక్కల్ని నాటి పెంచుతున్నది తల్లి. భూమి శుద్ధిం తతకృత్వా వేదీం నిర్మాయ సుందరి. ముందు భూమి శుద్ధిని చేసింది. ఎందుకంటే తపస్సు కూర్చున్నప్పుడు, సాధనకు కూర్చున్నప్పుడు భూశుద్ధి అనే ప్రక్రియ ఉన్నది. భౌతికంగా శుభ్రత చేయడమే కాకుండా మంత్రము చేత కూడా శుద్ధి చేసుకోవాలి. తపస్సాధనలో అనేక దుష్టశక్తులు కూడా ప్రవేశిస్తుంటే విఘ్నం కలిగించడం కోసం. మరొక తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, జపము తపము చేస్తున్నప్పుడు గతులు లేనటువంటి కొన్ని శక్తులు తిరుగుతూ ఉంటాయి. గతి పొందని జీవులు కొందరు వివిధమైనటువంటి స్థితుల్లో తిరుగుతుంటారు సూక్ష్మ భూమికల్లో. వారు పై స్థితికి ఎదగడం కోసం ఇతరులు తపస్సు చేస్తుంటే ఆ తపస్సుని స్వీకరించి తద్వారా పైకి వెళ్ళాలని ప్రయత్నించవచ్చు. ఉదాహరణకు బాగా ఆకలితో ఉన్నటువంటి వారు ఆహారం తీసుకుంటూ ఎవరైనా కనిపిస్తే వాళ్ళ ఆహారం ఎగబాకి మరీ లాక్కోవడానికి ఎలా ప్రయత్నిస్తారో, ఆహారం లేనివారు ఇతరుల ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించినట్లుగా గతులు లేక తిరిగేటువంటి క్షుద్రజీవులు ఇతరుల తపస్సుల ద్వారా పైకి వెళ్ళాలని, గతి పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే తపస్సు కూర్చునేటప్పుడు, పూజకు కూర్చునేటప్పుడు ఉత్తిష్టంతు భూతి పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అనడంలో ఉద్దేశం అది. అదేవిధంగా జపాలు చేసేటప్పుడు కూడా మాల కనబడేటట్టు చేయకుండా వస్త్రాన్ని కప్పి చేస్తారు. ఇవన్నీ ఏవో నమ్మకాలు, మనస్సును ఏకాగ్రం చేయడానికి అలా చెప్పారండి అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఋషులు ఏం చూసి చెప్పారో మనం ఎవరని చెప్పడానికి. అన్నిటినీ తార్కికంగా చెప్పాలని ప్రయత్నించరాదు. ఎందుకంటే సూక్ష్మ ప్రపంచం ఒకటి ఉన్నది. ఆ సూక్ష్మ ప్రపంచంలో గతులు లేక తిరిగేటువంటి జీవులు బ్రతుకున్నంతకాల అహంకారంతో బ్రతుకుతూ తత్ఫలితంగా ఏ గతి లేని స్థితికి చేరాక అప్పుడు సాధన చేయడానికి అవకాశం ఉండదు. అప్పుడు ఎవరో సాధన చేస్తుంటే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఆ సాధన ఫలాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి దుష్టమైనటువంటి భూమి భారకమైనటువంటి భూతప్రేతాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రభావం ఉండకుండా ఉండడం కోసం భూమిని శుద్ధి చేసుకోవాలి. అందుకే ముందు పుణ్యాహవచనం మొదలైనవి చేసి తపోభూముల్ని, యజ్ఞభూముల్ని, పూజ చేయాల్సిన చోటుల్ని శుద్ధి చేయడంలో ఆంతర్యం ఇది. పుణ్యావచనం వల్ల దుష్టశక్తిని తొలగిస్తారు. అందుకు భౌతికమైన శుభ్రతే కాకుండా ఆ సూక్ష్మ ప్రపంచాన్ని శుభ్రం చేసే శక్తి పుణ్యావచనానికి ఉంటుంది. అలాగే జపం చేసేటప్పుడు కూడా జపమాలను కప్పుకోవడం, అక్షరాలను బయట కనకుండా లోపలే జపించడం, వీటన్నిటిలో కూడా ఆంతర్యం ఇది. ఆ మంత్రశబ్దములు కూడా లోపల చేయడం వల్లనే శక్తి ఎక్కువ వస్తుంది. బయటికి చేస్తే అది నశించిపోయే అవకాశం ఉన్నది. ఇవన్నీ పెద్దవాళ్ళు ఎన్నో ఆలోచనలతో పెట్టినటువంటి సంప్రదాయాలు. అందుకే సంప్రదాయాల ఆంతర్యాలు అన్నీ తెలుసుకుని చేస్తాము అంటే ఈ లోపల ఆయువులు అయిపోతాయి. అందుకు ముందు పెద్దలు చెప్పిన శాస్త్రీయమైన మార్గం ఎంతో పరీక్షతో చెప్పారు కనుక దాన్ని పాటించుతూ వెళ్ళడమే మనం చేయవలసిన పని. అది తప్పకుండా సిద్ధిస్తుంది. ఎందుకంటే అది శాస్త్ర విషయం కనుక, ఋషులు చెప్పారు కనుక. అందుకు ఋషుల వాక్యాన్ని విశ్వసించడమైన శ్రద్ధతోనే ఏదైనా పొందగలం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందుకు ఇక్కడ కూడా ఆ సంప్రదాయాన్ని చూపిస్తున్నారు. జగదంబ కూడా జగతికి ఆదర్శం చెప్పడం కోసమని ఆ విధమైన పద్ధతి ప్రకారంగానే సాధన చేస్తోంది. భూమి శుద్ధిం తతకృత్వా వేదీం నిర్మాయ సుందరీం. ముందు భూశుద్ధిని చేసి తర్వాత తపోవేదిక నిర్మాణం చేసుకుని తథా తపస్సమారబ్ధం మునీనామపి దుష్కరం. ఎలాంటి తపస్సు చేస్తున్నదంటే మునులకు కూడా అసాధ్యమైన తపస్సు చేస్తున్నది. విగృహ్య మనసా సర్వాణి ఇంద్రియాణి సహా ఆశుషా సముపస్థానికే తత్ర చకార పరమం తపః. విగృహ్య మనస, మనస్సును నిగ్రహించింది. ఎలాగూ సర్వాణి ఇంద్రియాణి సహా, సర్వేంద్రియములతో పాటు మనస్సును కూడా నిగ్రహించి తపస్సు కూర్చున్నదా తల్లి. పైగా తపస్సు చేస్తున్నప్పుడు
ఒక భోగ జీవితాన్ని విడిచిపెట్టి కుసుమ సుకుమారి అయిన అమ్మవారు కఠినమైన తపోజీవనంలో ప్రవేశించింది. ముత్యాల మొలనూలి మురుబు సూపెడునట్టి జగనంబుపై మౌంజి సవదరించే. అమ్మవారి యొక్క ఆ తపోవేషాన్ని వర్ణిస్తున్నారు శ్రీనాథ మహాకవి. ఇక్కడ అమ్మ తపోమూర్తిని ధ్యానించడం ఒక సాధన. అందుకు ఈ కథ వింటున్నట్టు లేదా చదువుతున్నట్టు వర్ణిస్తున్నట్టు అనే నెపంతో మన అమ్మ యొక్క తపోమూర్తిని ధ్యానిస్తున్నాము, ఉపాసిస్తున్నాము అనే భావంతో ఈ కథాంశాన్ని గ్రహించాలి. ముత్యాల మొలనూలి మురుబు సూపెడునట్టి జగనంబుపై మౌంజి సవదరించి కందుక క్రీడపై గారాభుపచరించు హస్తాబ్జముల భూని అక్షమాల కస్తూరి కంగరాగములతో విలసిల్లు తనువల్లి హత్తించె ధవళభూతి బొమ్మ పెండిలి పాట ప్రొద్దు పుచ్చునెలుంగు నీలకంఠస్తోత్రని యతిగూర్చే పసిడి కమ్ముల అందంపు పట్టుచేల కంతగా వైచ పులితోలు కళవశంభు ముత్యాల మొలనూలి మురుగు సూపుడినట్టి. ముఖ్యంగా నడుము దగ్గర ఎప్పుడు ముత్యాలు వేలాడుతున్నటువంటి మొలనూలు వడ్డాణము కట్టుకునే తల్లి ఇప్పుడు ఆ స్థలంలో ముంజగడ్డితో చేసిన దీక్షాసూత్రం ధరించింది. ఆ ముత్యాల వడ్డాణాన్ని విడిచిపెట్టి దీక్షాసూత్రాన్ని ధరించింది. ఎల్లవేళలా పూలబంతులు ఆడుకుంటూ చిరుకత్తులతో తిరిగే తల్లి పూలబంతులు పట్టుకోవలసిన చేతితో అక్షమాల పట్టుకున్నది జపానికై. కస్తూరి గంధము ఇత్యాది సుగంధములు అలదుకోవలసినటువంటి శరీరంపై భస్మరేఖలు ధరించింది. కస్తూరి కంగరాగములతో విలసిల్లు తనువల్లి హత్తించే ధవళభూతి భస్మరేఖలు దాల్చింది. ఎందుకంటే శివారాధనలో భస్మధారణ చాలా ప్రధానమైనది. అంటే స్త్రీలైనా పురుషులైనా శివారాధన చేసేటప్పుడు శివభక్తులైన వారు భస్మమును ధరిస్తారని శాస్త్రం చెప్తున్న విషయం. ఆ విధంగా భస్మరేఖాంకిత లసన్ మస్తకాయై నమో నమః అని కీర్తించబడే లలితా మహాత్రిపుర సుందరి గౌరీదేవి ఈ విధంగా భస్మరేఖలు ధరించి ఉన్నది. చిన్నపిల్లలతో కలిసి బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకుని పాడుకోవలసినటువంటి గొంతుతో శివస్తోత్రములు చేస్తున్నది ఆ తల్లి. బొమ్మ పెండిలి పాట ప్రొద్దు పుచ్చునెలుంగు నీలకంఠస్తోత్రనియతి గూర్చే. ఒక బాల, ఒక కుమారి, ఒక యువతి చేయవలసినటువంటి భోగములు, లీలలు, కేళిలు, క్రీడలు అన్ని విడిచిపెట్టి దీక్షామయమైన జీవితాన్ని స్వీకరించింది. భోగ త్యాగము, యోగ స్వీకారము అంటే ఏమిటో ఇక్కడ చూపిస్తున్నారు. పైగా బంగారు అంచుతో కూడినటువంటి వస్త్రములు ధరించే తల్లి ఇప్పుడు నారచీరలు కట్టుకుని పైన కూడా అద్భుతమైన జలతారు వస్త్రములు ఉత్తరీయముగా పెట్టుకునే తల్లి పులితోలు కలవశము ధరించినది. పరమ కళ్యాణి గిరి సార్వభౌమతనయ, పరమ కళ్యాణి గిరి సార్వభౌమతనయ. ఒక మహారాజ పుత్రి అయి లభ్యమైన సమస్త భోగములు త్యజించి సాధన చేస్తున్నది. ఇది తెలుసుకోవాల్సింది. భోగానికి యోగానికి చాలా దూరం. రెండు కలిసి సాగుతాయంటే సాగవు. భోగం భోగమే, యోగం యోగమే. అందుకు భోగ త్యాగమే యోగానికి శక్తినిస్తున్నది. పైగా హంసతూలికా తల్పాలపై చక్కగా నిద్రపోయే తల్లి ఇప్పుడు కఠినమైన శిలలపై తపస్సు చేస్తున్నది. ఆ పాషాణములపై కూడా అసలు నిద్రనేది లేకుండా తపస్సు చేస్తున్నది. ఎప్పుడైనా శరీరం అలసి నిద్రపోతే కాసింత కునుకు పడితే ఏ విధంగా నిద్రపోతున్నదో చెప్తున్నారు ఇక్కడ. హంసతూలిక పాన్పుపై అలరు మొగ్గ ఎత్తును మేను కల్గు నీలోత్పలాక్షి బాహువల్లి తలాడగా పవ్వళించే శైల పాషాణ పట్టిక స్థండిలమున. బాహువల్లి తలాడగా తన చేతులే తలగడగా చేసుకుని కఠినమైనటువంటి పాషాణాలపై అప్పుడప్పుడు కాసింత విశ్రాంతి తీసుకుంటున్నది. మొత్తానికి తల్లి యొక్క స్వరూపం ఎలా ఉన్నదంటే పాశుపత దివ్య దీక్షా విభాసమాన దివ్య తేజో విశేష సందీప్తమూర్తికి ఆ లతాంగికి శతవృద్ధులైన మునులు ప్రణతులగదురు భావి ప్రభావ శక్తి. పాశుపత దీక్ష అంతా ఒక రూపం ధరించిందా అన్నట్లుగా శివదీక్షాస్వరూపమైనటువంటి అమ్మవారిని చూసి మహామహామహులైనటువంటి మహర్షులు అక్కడికి విచ్చేసి ఆ తల్లికి నమస్కరిస్తున్నారు. ఇలాంటి తపస్సు తాము కూడా ఏవేళను చేయలేదు. మహా తపస్సులు చేశారని చరిత్రలో ఉన్నప్పటికీ కూడా అమ్మవారు చేసిన తపస్సు ఇంతవరకు ఎవరు చేయలేదుట. పైగా తపస్సుతో క్రమంగా అమ్మవారు సృష్టిస్తున్నదట. ఈ సృష్టించిన ఎలా ఉన్నది అంటే సగమైపోయింది అన్నాడు. శరీరాన్ని సగం తగ్గించుకుందట. ఎందుకు ఆ సగం తగ్గించుకుందంటే శివుని శరీరంలో సగంలో చేరడం కోసం తాను సగమైపోయిందేమో అన్న భావాన్ని ఇక్కడ శ్రీనాథుడు అద్భుతంగా ప్రకటిస్తున్నాడు. ఉగ్రతపమున తొట్టోన విగ్రహంబు చాలా శోషించే ప్రాళేయ శైల తనయ అర్ధనారిగా తన దేహము అభవుమేన అల్పమల్పము నంటించునట్ల ఓలే. ఎలా ఉన్నదంటే సగం 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 తగ్గించుకుంటూ ఆ శివుని శరీరంలో చేరడం కోసం ప్రయత్నిస్తున్నదా అన్నట్లుగా శుష్కించి తపస్సు చేస్తున్నది. పైగా ఆ తపస్సు సర్వకాలముల్లో సాగుతున్నది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా
ఆ సాధన ఎంత దృఢంగా అమ్మ చేస్తున్నదో ఇక్కడ వర్ణించి చూపిస్తున్నారు. గౌరీ తపోవర్ణనము ఈ అంశం పేరది. ఈ ఘట్టము ఒక్కొక్క ఘట్టం పురాణంలో చెప్పేటప్పుడు ఆ ఘట్టానికి అందమైన పేరు ఉంటుంది. ఆ ఘట్టాన్ని చెప్పుకున్న స్మరించిన దానికో ఫలితం ఉంటుంది. అలాంటి దివ్య ఫలితం కలిగినటువంటి తపస్వరూపిణి అమ్మవారిని వర్ణిస్తున్నారు. తపకామాక్షి స్వరూపం అని ఒకటి చెప్పబడుతున్నది మనకి. అది ద్రవిడ దేశంలో కాంచీ క్షేత్రంలో ఉన్నది. అదేవిధంగా చెన్నై నగరంలో కూడా మాంగాడ్ అనే క్షేత్రంలో తపకామాక్షి రూపం ఉన్నది. ఆ తపస్వరూపిణైన అమ్మవారిని ధ్యానించితే ఎవరి అభీష్టములైనా సిద్ధిస్తాయట. ఎవరెవరు ఏ ఏ సాధనలు చేస్తున్నప్పటికీ ఆ సాధనలు ఫలించాలంటే తపస్వరూపిణిని ధ్యానం చేయాలి. అభీష్ట సిద్ధి కలిగించే లక్షణం తపస్వరూపిణి ధ్యానంలో ఉన్నది. పైకి తపస్వరూపిణి ఎలా ఉన్నది అంటే గ్రీష్మే చ పరితో వన్యం ప్రజ్వలం తం దివానిశం కృత్వా తస్థౌ చ తన్మధ్యే సతతం జపతి మను. గ్రీష్మకాలం వచ్చేటప్పుడు 4 వైపులా అగ్నిని రగుల్చుకుని దాని మధ్యలో తపస్సు చేస్తుందట. పైన ఉన్న గ్రీష్మాదిత్యుని చూస్తున్నది. ఇలా పంచాగ్ని మధ్యంలో అమ్మవారుంటూ తపస్సు చేస్తున్నది. సతతం జపతి మను, మంత్రాన్ని మాత్రం ఎడతెగకుండా జపం చేసుకుంటూ మానసికంగానే జపం చేసుకుంటూ తపస్సు చేస్తున్నది. ఇలా వివిధ కాలముల యందు ప్రతికూలతల యందు కూడా తపస్సు చేస్తున్న ఆ తపస్వరూపిణిని అమ్మవారికి నమస్కరిస్తూ సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం తతస్తే నైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం. అత్యంత దుఃఖంతో రాముడు జటాయువుకు దహన సంస్కారం చేశాడని తాత్పర్యం. జటాయువు యొక్క మరణాన్ని చూసి రాముడు తన తండ్రి మరణించినంత దుఃఖాన్ని పొందాడని మనం తెలుసుకున్నాం. జటాయువు శరీరం పర్వతంలాగా అక్కడ పడిపోయి ఉంది. శ్రీరాముడు లక్ష్మణుడికి జటాయువును చూపిస్తూ చెప్తున్నాడు, చంపిన ఆ రావణాసుని శపిస్తూ, లక్ష్మణ చూసావా, ధార్మికులు, సాధువులు, శూరులు, ధర్మాన్ని ఆచరించేవారు, మృగాలు, పక్షి జాతుల్లో కూడా ఉన్నారు కదా. చూడు, ఎవరైతేనేమి ఇటువంటి మంచి మంచి వారు కూడా ఉన్నారు కదా. ధర్మాన్ని ఆచరించేవారు మృగాలైనా ఏమి, మృగాల్లో కూడా పక్షి జాతుల్లో కూడా ఉన్నారు. ఈ జటాయువు నా కోసమే మరణించటం నాకు బాధ కలిగిస్తుంది. కట్టెలు తీసుకురా, నేనే స్వయంగా దహన సంస్కారాలు చేస్తాను. ఓ పక్షిరాజా, యజ్ఞాలు చేసేవారికి, నిత్యము అగ్నిని ఉపాసించే అహితాగ్నులకు, పరివ్రాజులకు, భూధాతలకు ఏ గతి లభిస్తుందో నీకు కూడా అదే గతి లభించుగాక. నా చేత దహన సంస్కారం చేయబడినటువంటి నీకు ఉత్తమ లోకము అందుగాక అని జటాయువు శరీరాన్ని చితిపైకి ఎక్కించాడు. తర్వాత రాముడు జటాయువుకు పిండ ప్రదానం చేశాడు. ప్రత్యక్షంగా చూశారా, తండ్రికి కూడా చేయలేదు. తండ్రి వంటి వాడు ఇక్కడ తీర్చుకున్నాడు రాముడు. స్వర్గానికి వెళ్ళాలని మంత్రాలను కూడా చదివాడు. శాస్త్రం చెప్పిన ప్రకారం రామలక్ష్మణులు ఇద్దరూ కూడా గోదావరి నదికి వెళ్ళి స్నానాలు చేసి జలంతో తర్పణాలు వదిలారు. పక్షిరాజైన జటాయువు ఒక పతివ్రత కోసం ఏ ఆయుధం లేకుండా స్వశక్తితో రావణాసుడితో పోరాడాడు. వృద్ధాప్యంలో ఎవరు చేయలేని పనిని చేసి కీర్తిని పొందాడు. యుద్ధంలో మరణించాడు. రాముడు సంస్కారాలు చేయటం వల్ల జటాయువు అప్పటికప్పుడే పుణ్యలోకానికి వెళ్ళిపోయాడు. రామాయణంలో కాలం యొక్క విలువ ప్రధానంగా చెప్పబడింది. విధిని దాటకూడదు అనే నీతి అనేక సార్లు చెప్పబడింది. భగవంతుని యొక్క సంకల్పం ప్రకారం మన అదృష్టం కొద్దీ శుభం కలుగుతూ ఉంటుంది, అశుభం కలుగుతూనూ ఉంటుంది. అందుకు విచారపడకూడదు, రెండూ అవుతూ ఉంటాయి. విచారపడి చేయగలిగింది ఏమీ లేదు కదా. అందుచేత
పరమ పురుషార్థం మీద దృష్టి ఉంచాలి ముందు. ఏదన్నా కానీ మంచిది కానీ చెడ్డది కానీ గురి మనకు. అటువంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలని రామాయణం మళ్ళీ మళ్ళీ బోధిస్తుంది. జటాయువు మానవుడు కాదు, పక్షి జాతివాడు. జీతం తీసుకునే సేవకుడు కూడా కాదు. ఏది ఆశించలేదు, చెడు మంచిది రెండు కూడా. ఇహలోకంలో ఉన్న వస్తువులన్నీ నశించాయని తెలుసుకున్నటువంటి వాడు ఇదంతా ఒక్కరోజు అన్ని నశించిపోతాయి, ఇదేది కూడా ఉండవు అనుకున్నాడు. సమస్తము పరిత్యాగం చేసి అడవులలో జీవించేవాడు. అటువంటి వాడు త్యాగబుద్ధి కలిగి ఉన్నాడు. ముక్తిని కోరుకునేవాడు మాత్రమే ప్రకృతి పదార్థాలు యందు అభిమానాన్ని వదులుకుంటాడు, వదులుతాడు. రామచంద్రుడొకడే మోక్షం ఇవ్వగలవాడని జటాయువు నమ్మాడు. రాముని వెంటే రాముని బాటలో నడిచాడు జటాయువు. రాముడే పరమపురుషార్థమని విశ్వసించాడు. అందుకే రాజ్యాన్ని కూడా వదిలేశాడు. రాముడు ఉన్న పర్ణశాల వద్దనే ఉండి రాముని మీదే దృష్టి పెట్టాడు. రామకార్యంలో శరీరాన్ని అర్పించి ధన్యుడయ్యాడు. విష్ణు పురాణంలో రాముడిని చూసినా చూడకపోయినా రాముని యందు అనురాగం గలవారు మోక్షం పొందుతారు అని చెప్పబడింది. జటాయువు రామసేవలో తరించి ముక్తిని పొందాడు. ఓం సీతారామాభ్యాం నమః.